హాయ్ అండి. ముందుగా హెచ్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్, నేను యోగా ట్రైనర్ని. ఈ రోజుల్లో మెడ నొప్పి అనేది చాలా కామన్గా వస్తుందన్నమాట. సో ఆ మెడ నొప్పి ఎందుకు వస్తుందంటే, మనం ఎప్పుడైతే మొబైల్ చేతి దగ్గర పెట్టుకొని హెడ్ బెండ్ చేసి చూస్తూ ఉంటామో ఖచ్చితంగా మనకి మెడ నొప్పి అనేది జరుగుతుంది. సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకు కూడా ఈజీగా మెడ నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఈ మెడ నొప్పి వచ్చినా కూడా కొన్ని యోగా ఆసనాల ద్వారా ఆ మెడ నొప్పి నుండి విముక్తి పొందొచ్చు మనం. సో ఈరోజు ఎలాంటి యోగాసనాలు వేస్తే ఆ మెడ నొప్పి నుండి మనం విముక్తి పొందొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ముందుగా సర్పాసనం అండ్ భుజంగాసనం. సో ఈ రెండు ఆసనాలని ఏ విధంగా వేయాలి, వేస్తే మెడ నొప్పి నుండి ఎలాంటి విముక్తి పొందొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనము మన బాడీని అలా బోర్లా పడుకునే పొజిషన్లో తీసుకొని వచ్చిన తర్వాత మన బాడీకి ఇరుపక్కల ఛాతీ దగ్గర ఈ రెండు చేతుల్ని నేల కానించిన తర్వాత అలా స్లోగా మనం ఈ చేతుల్ని భూమిని అలా తోస్తూ మన బాడీని పైకి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత మనం లుక్ అనేది ఆకాశం వైపే చూసే విధంగా మన హెడ్ని కూడా పైకి లేపాలి. సో ఈ విధమైన పొజిషన్ రావడం అనేది సర్పాసనం అంటారు అనమాట. సో సర్పం అంటే పాము కాబట్టి పాము అనేది ఏ విధమైన పడగ విప్పుతుంది, సో ఎలాంటి పొజిషన్లో ఉంటుంది ఆ పాము అనేది మనం అదే పొజిషన్లో తీసుకురావడమే సర్పాసనం అనమాట. సో ఈ విధమైన ఆసనం అనేది చేయడం వల్ల మనం ఎప్పుడు ఇలా బెండ్ చేస్తూ ఉంటాం. సో ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు, సిస్టమ్ ముందు కూర్చుంటున్నప్పుడు, మొబైల్ చూస్తున్నప్పుడు ఇలా బెండ్ చేస్తాం కదా. సో దానికి ఎగనెస్ట్గా ఈ ఆసనం ఉంటుంది. అదే హెడ్ అనేది ఇలా గాల్లో మన ఆకాశం వైపు చూసే విధంగా ఇలా పైకి లేపడమే. సో ఇలా ఒక 30 సెకండ్స్ వరకు ఈ ఆసనంలో ఉండగలిగితే మనకు మెడ నొప్పి నుండి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇదే పొజిషన్లో ఉంచిన తర్వాత భుజంగాసనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సర్పాసనానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి, సో ఇదే పొజిషన్లో ఉన్న తర్వాత మన హెడ్ అనేది కూడా అలా సైడ్ లుక్ చూసే విధంగా మనం తీసుకొని రావాలన్నమాట. సో ఈ విధమైన లెఫ్ట్ చూస్తే మనకి రైట్ లెగ్ కనిపించాలి, రైట్ చూస్తే లెఫ్ట్ లెగ్ కనిపించాలన్నమాట. సో ఇలా ఈ విధమైన పొజిషన్స్ని ఒక 30 సెకండ్స్ వరకు మనం ఈ ఆసనాన్ని అభ్యసిస్తే మనకి ఆ మెడ నొప్పి నుండి విముక్తి పొందిస్తుంది అనమాట ఈ సర్పాసనం అండ్ భుజంగాసనం. సో ఈ విధమైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా స్లోగా ఈ ఆసనంలోకి వచ్చామో అదే విధంగా స్లోగా మన బాడీని కూడా స్లోగా అలా రిలాక్స్ చేసే పొజిషన్లోకి తీసుకొని రావాలి. సో తీసుకొని వచ్చిన తర్వాత మన బాడీకి కొంచెం హెవీగా అనిపిస్తే మనం మకరాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. మకరం అంటే మొసలి కాబట్టి, సో మొసలి అయితే ఏ విధంగా సేద తీరుతుందో వాటర్ నుంచి బయటకు వచ్చి మనం కూడా అదే విధంగా రిలాక్స్ అయిపోవచ్చు. మనకి మెడ నొప్పి నుండి విముక్తి పొందాలి అంటే ఈరోజు ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అధోముఖాసనం. సో అధోముఖాసనం ఏ విధంగా వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైన భంగిమలో ఈ ఆసనం తీసుకురావాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఈ మార్జాల పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు కాళ్ళను అనేవి అలా గాల్లో లేపి ఈ రెండు కాళ్ళను అనేవి ఈ విధమైన పొజిషన్స్ తీసుకొచ్చిన తర్వాత మనం పర్వత ఆసనం అంటుంది అన్నమాట దీన్ని. సో ఈ పర్వత ఆసనంలో మన పొజిషన్స్ తీసుకొచ్చిన తర్వాత మనం అలా బెండ్ చేస్తూ మన బాడీని అలా బెండ్ చేస్తూ ఈ తలని నేలకు తగిలించే విధానమే అధోముఖ ఆసనం అన్నమాట. సో ఏ విధంగా ఈ ఆసనం చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఈ విధమైన ఆసనం వేయడం వల్ల మనకి మెడ నొప్పి నుండి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ పర్వత ఆసనం పొజిషన్స్ తీసుకున్న తర్వాత కొంచెం బాడీని అలా జౌంట్ చేస్తూ ఈ విధమైన ఆసనం వేయగలిగితే మెడ నొప్పి నుండి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఈ అధోముఖ ఆసనం ఏ విధంగా వేద్దామనేది, ముందుగా మనం రెండు చేతుల్ని అలా బాడీకి ఇరువైపులా చాపుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్
మనకి కాళ్ళు చేతులు కూడా సమాంతరంగా పెట్టేసి మనం ఈ పర్వత ఆసనం పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత మన తల అనేది నేలకు తగిలించే విధంగా చేయడమే ఈ అధోముఖాసనము. చూద్దాం ఏ విధంగా చేద్దాము, చేస్తే ఎలా ఉంటుందనేది. సో ఈ విధంగా మనం 2 చేతుల్ని 2 కాళ్ళని అలా దూరంగా పెట్టి పర్వతాసనం పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత మన తల అనేది నేలకు తగిలిస్తే మనకి మెడ నొప్పి నుండి ఈ ఆసనం అనేది దూరం చేయగలుగుతుంది. సో మనం ఈ ఆసనం కూడా విముక్తి పొందాలంటే మనం ఏ విధమైన ఆసనంలో ఏ విధంగా స్టార్ట్ చేసామో మళ్ళీ అదే విధమైన పొజిషన్లోకి మనం రావాల్సి వచ్చిందనమాట. ఈరోజు మెడ నొప్పి ఉండే వాళ్ళకి తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగా ఆసనాలు నేర్చుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మెడ నొప్పి నుండి విముక్తి పొందడానికి కొన్ని యోగాసనాలు నేర్చుకున్నాం. అదే మీ లైఫ్ స్టైల్లో మీ డైలీ దినచర్యలో భాగంగా ఒక అరగంట సేపు ఈరోజు ఈ ఎపిసోడ్లో చూసిన కొన్ని యోగా ఆసనాలని మీరు ఒక అరగంట సేపు రోజు చేయడం వల్ల మీకు మెడ నొప్పి నుండి విముక్తి పొందే అవకాశాలే కాకుండా హెల్తీగా ఉండడానికి, బ్యాక్ బోన్ వెన్నుముక సమస్యల నుంచి, అలాగే మీకు వచ్చే లో బీపీ హై బీపీ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇలాంటి యోగా ఆసన చేయడం వల్ల. సో మీ దినచర్యలో భాగంగా ఒక అరగంట మీరు కేటాయించి మీరు హెల్తీగా ఉండడానికి మీరు ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత యోగాతో మరింత ఆరోగ్యంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ గంగా సిద్ధార్థ్. థ్యాంక్ యూ.